తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా నీటి తొట్టిలను పరిసరాలను పరిశీలించారు. అనంతరం రాక్ గార్డెన్ లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మల్కాపూర్ చాలా బాగుందని, అందులో రాక్ గార్డెన్ చాలా అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటే ఊరంతా శుభ్రంగా ఉంటుందని, దీంతో ఎలాంటి రోగాలు ప్రజల దరికి చేరువని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీఓ జయచంద్ర రెడ్డి, ఎండీఓ శేషాద్రి, ఎంఈఓ బుచ్చా నాయక్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ మధు, తాజా మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ కార్యదర్శి అరుణ, గ్రామస్తులు పాల్గొన్నారు. పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా మన ఊరంతా కూడా శుభ్రంగా ఉంటుంది. మన ఊరు శుభ్రంగా ఉన్నదంటే మన జిల్లా, మన రాష్ట్రం కూడా శుభ్రంగా ఉన్నట్టయితే ఏ విధమైన అంటురోగాలు కానివ్వండి, వాటర్ బార్న్ డిసీజెస్, వెక్టర్ బార్న్ డిసీజెస్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, అదేవిధంగా టైఫాయిడ్, డయేరియా, ఇటువంటి ఏవి కూడా వ్యాధులు మన జిల్లాలో కానీ మన ప్రజలకు ఎవరు కూడా రావు. సో ప్రజలందరూ కూడా ఏంటంటే ఈరోజు శ్రమదానం యాక్టివిటీ కూడా ఉంది. సో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి పరిసరాలను మన ఊరిని క్లీన్గా పెట్టుకోవడం, పచ్చదనంగా మన చెట్లు పెంచి మంచి పచ్చదనంగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ మరొకసారి జిల్లా ప్రజలందరూ కూడా ఈ 5 రోజుల కార్యక్రమం అనేసి ఇది అనుకోవద్దు. ఇది నిరంతర కార్యక్రమం. ఇది మొత్తం ఇయర్ లాంగ్ నడిచే కార్యక్రమం. మనం ప్రతి ఇయర్ కూడా ప్రతిరోజు కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితేనే వ్యాధుల బారిన పడము. ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు తర్వాత కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాలనేది కూడా ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.